నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ పట్ల ఆందోళన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్స్ వాడి అప్రమత్తంగా ఉండాలన్న ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే గ్రామాల అభివృద్ధి. జల్ జీవన్ మిషన్ ద్వారా 58.65 లక్షలతో ఇంటింటికి కుళాయిల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. దివ్యాంగుల పెన్షన్లలో భారీ కోత పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదు. ప్రభుత్వ వైఖరిని ఖండించిన అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, దివ్యాంగుల పెన్షన్లలో భారీ కోత పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఖండించారు. కాకినాడ నగరంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెన్షన్లు తనిఖీ పేరుతో రాష్ట్రంలోని దివ్యాంగులను ప్రభుత్వం అవమానిస్తుందని ఆరోపించారు. పెన్షన్ల తనిఖీకి హాజరయ్యే క్రమంలో అనేక మంది దివ్యాంగులు ఆసుపత్రి పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడనాడి దివ్యాంగులకు తగిన ప్రాధాన్యతను ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండవెల్లి భరత్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కరప మండలం, ముమ్మడివరం మండలాల్లో మానసిక మహిళా దివ్యాంగులపై అత్యాచార ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. జరిగిన సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధ్యత రాహిత్యమని అన్నారు. దివ్యాంగులపైన దాడులు అధికమయ్యాయని, వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, 35 కేజీల బియ్యం పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని నామినేటెడ్ పదవుల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, 40% వైకల్యం ఉన్న ప్రతి దివ్యాంగునికి ప్రభుత్వ రవాణా వ్యవస్థలో రాయితీ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సూరంపూడి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొల్లి నాగేశ్వరరావు. నేను ఆల్ ఇండియా డిజేబుల్ రైట్స్ ఫోరం నేషనల్ ప్రెసిడెంట్ని. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇస్తున్నటువంటి పెన్షన్స్ని దివ్యాంగులకు ముఖ్యంగా తీసేయడానికి కుట్ర చేస్తుందని ప్రభుత్వం మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏ విధంగా వికలాంగుల పెన్షన్లు ఇచ్చారో అదేవిధంగా పెన్షన్ని ఇవ్వాలి. ఒక కుట్రపూరితంగా వికలాంగుల పేరుతోటి కొంతమంది వాళ్ళని కొన్ని పెన్షన్ తీసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్న ఈ ప్రభుత్వంలో కొంతమంది కుట్రదారులని మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే ఏ ఒక్క పెన్షన్ని తొలగించినా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని మొదలు పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాళ్ళు లేకున్నా, చేతులు లేకున్నా, కళ్ళు లేకున్నా, మాట్లాడలేకపోయినా మమ్మల్ని మానవత కోణంలో ఆలోచించి ఎన్నో ప్రభుత్వాలు మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే వెరిఫికేషన్ పేరుతోటి వికలాంగులైన వాళ్ళని, నిజమైన వికలాంగులకి పెన్షన్ రాకుండా చేయడానికి ఒక కుట్రపూరితమైన వ్యవహారం నడుస్తుంది. దీన్ని కారకులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అవుతారో తేల్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. ఏ ఒక్క అర్హుడైనా, ఏ ఒక్క వికలాంగుడికి పెన్షన్ కట్ చేసినా దీని వ్యతిరేకత ప్రభుత్వం చూసుకుంటుందని చంద్రబాబు గారికి మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడులో స్థానిక సంస్థల్లో వికలాంగులకి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చింది. మనం హైటెక్ సీఎం అని చెప్పుకుంటూ, లేకుంటే ఎన్డీఏకి మేమే అన్నీ అందిస్తున్నాం అని చెప్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పక్క రాష్ట్రం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వము?
దివ్యాంగులలో సమాన అవకాశాలు కల్పించాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనే నిదానంతో అదే ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మన అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా దివ్యాంగులకు సర్టిఫికేట్ ఇచ్చే ఏదైతే సదరం సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ స్లాట్లు బుక్ కాకుండా ఎంతోమంది దివ్యాంగులు, మానసిక వికలాంగులు, అంధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క ఉదాహరణ చెప్తే, మానసిక వికలాంగులు సర్టిఫికేట్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళని ఒక రౌడీలాగా, వాళ్ళ గుండాల్లాగా చూస్తున్న డాక్టర్లు కూడా ఇంత కూడా సిగ్గు శరము లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ఎవరైతే అర్హులైన వికలాంగులందరూ కూడా సర్టిఫికేట్లను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. అదేవిధంగా ఎవరైతే విద్యా అర్హతలు ఉండి లోన్లకు అప్లై చేసుకుని ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి స్వయం ఉపాధి కింద 5 లక్షల రూపాయలు ఎలాంటి సురిటీ లేకుండా ప్రభుత్వమే వికలాంగులందరికీ కూడా స్వయం ఉపాధి కింద లోన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లో ఈ సమావేశాలు పెట్టి త్వరలోనే చలో అమరావతి పేరుతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మా శక్తి సామర్థ్యాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తెలియజేస్తాం. మా జోలికి వస్తే మీ అంతు చూస్తాం అనే విధంగా మా 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 బలమేందో, మా శక్తి ఏందో చూపించడానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అర్హులైన పెన్షన్దారులకి అందరికీ, నిజమైన వికలాంగులందరూ కూడా పెన్షన్ని తొలగిస్తే మీ అంతు చూస్తామనే విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ముత్యాల పోస్ కుమార్. నేను దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా దివ్యాంగుల ఆత్మగౌరవ సదస్సుకి ముఖ్య కారణం ఏంటంటే, దివ్యాంగుల ఆత్మగౌరవం చాలా కూటమి ప్రభుత్వం కించపరుస్తుంది. దివ్యాంగుల ఆత్మగౌరవంతో 8,50,000 పెన్షన్లు తనిఖీల పేరుతో దివ్యాంగుల్ని, కనీసం వేసవకాలం పిల్లల కన్నా సెలవులు ఉన్నాయి కానీ దివ్యాంగులకు మటుకు సెలవులు లేవు. సదరణ క్యాంపుల పేరుతో దివ్యాంగుల్ని నానా యాతనలు గురి చేస్తున్నారు ఎండల్లో. ఇటీవల చాలామంది దివ్యాంగులు క్యాంపుకు వెళ్ళి తిరిగి మరణించడం కూడా జరిగింది. క్యాంపు దగ్గర హార్ట్ అటాక్ వచ్చి, క్యాంపు దగ్గర యాక్సిడెంట్ అయ్యి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కానీ చాలా సంఘటనలు జరిగినాయి. అయినా సరే ప్రభుత్వానికి కనువిప్పు కలగకుండా దివ్యాంగులంటే ఒక టెర్రరిస్టులాగా, ఒక దోపిడీదారులాగా ఈ డాక్టర్లు ట్రీట్ చేస్తున్న తీరు చాలా అమానుషనీయమైనది. దీన్ని మేము దివ్యాంగుల హక్కుల వేదిక తరఫున ఖండిస్తున్నాం. ఈ సంఘటనలు వెంటనే పునరావృతం కాకుండా దివ్యాంగుల హక్కుల వేదిక తరఫున మేము రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెప్పండి. నా పేరు కండవెల్లి భరత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక. ఈరోజు కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు అన్నగారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా దివ్యాంగులపై దాడులు చాలా విపరీతంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. మైనర్లు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు, మానసిక వికలాంగులు, వాళ్ళ మీద అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం. ఈ అత్యాచారాల విషయంలో మరి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ వేదిక నుంచి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో కరప మండలంలో, అలాగే ముమ్మడివరం మండలంలో మైనర్ బాలికల మీద, అది మానసిక వికలాంగుల మీద మరి మృగాళ్ళు రెచ్చిపోయి మరి అత్యాచారానికి పాల్పడడం చాలా విషాదకరమైన విషయం. ఈ విషయం మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కూడా అయ్యింది. అయితే ఆ విషయం మీద మేము సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మరి అక్కడ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అదేమిటంటే, కేవలం రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఏదో కొద్దిగా తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు తప్ప 2016 వికలాంగుల చట్టాన్ని నమోదు చేయడానికి మరి ఎందుకో పోలీసు వారు వెనకడుగు వేస్తున్నారు చాలా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. అలాగే రామచంద్రపురంలో కూడా ఇటీవల కాలంలో రెడ్డి శ్రీనివాస్ అనే యువకుడి మీద కూడా 3 వ్యక్తులు దాడి చేశారు. ఆ విషయం మీద మేము చాలా గట్టిగా పోరాడిన తర్వాత అక్కడ 92A కేసు కట్టడం జరిగింది. అయితే మరో విషయం ఏంటంటే, మరి అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చాలా దారుణమైన విషయం.
ఒక వికలాంగుడు అలాగే 70 సంవత్సరాల వృద్ధురాలు తిరుగుబాటు చేసి వాళ్ళ మీద దాడి చేశారని మళ్ళీ కేసు కట్టడం, రివర్స్ కేసు, కౌంటర్ కేసు కట్టడం చాలా దారుణం. ఈ వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి, వికలాంగుల హక్కుల వేదిక తరపున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం పోలీసు వారికి, సార్ మా వికలాంగుల హక్కుల 2016 వికలాంగుల చట్టం పటిష్టంగా అమలు చేయండి. అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా మేము కోరుకునేది ఒకటే, దీని మీద స్థానిక సిఐలకు అలాగే ఎస్ఐలకు అలాగే డిఎస్పీ వారికి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని మరీ కోరుతున్నాం.